అందమైన జీవితానికి టాప్ 10 టిప్స్. సడన్ గా బరువు పెరుగుతారు, కారణం ఏంటో తెలియదు. ఇక అప్పటి నుండి విపరీతమైన డైటింగ్ మొదలుపెట్టి అనారోగ్య సమస్యల్ని తెచ్చుకునే వాళ్ళు చాలా మంది. బరువు పెరగడానికి ఆహారపు అలవాట్లు ప్రధాన కారణమని తెలిసినా కొన్నిసార్లు ఇష్టమైన వాటిని తినకుండా ఉండలేని పరిస్థితి. అసలు ఒబెసిటీ ఎందుకు వస్తుంది, దీనివల్ల బయటపడడం ఎలాగో తెలుసుకోవడానికి టాప్ 10 టిప్స్ చూడండి. ఈ రోజు మనతో ఉన్నారు పెద్ది రమాదేవి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హలో మ్యామ్. ముందుగా టాప్ 10 టిప్స్ మీకోసం. అన్నగా కనిపించాలనుకునే వాళ్ళు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ ని తప్పనిసరిగా తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ మానేస్తే మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. ఓట్ మీల్స్ లో గోరువెచ్చని పాలు పోసి ప్రతిరోజు తీసుకోవాలి. బేకరీ ఫుడ్స్ కు సాధ్యమైనంత దూరంగా ఉంటే మంచిది. ప్రతిరోజు ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోవాలి. ఎవరి పనులు వాళ్లే చేసుకుంటే శరీరంలో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది. పండ్ల రసాల్ని తీసుకోకూడదు. బరువు తగ్గాలంటే పండ్లు అలాగే తినాలి. తగినంత ఫైబర్ అందుతుంది. ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసినా ఈజీగా బరువు తగ్గుతారు. ఆహారం తీసుకున్న తర్వాత కూడా వజ్రాసనం వేయొచ్చు. భోజనంలో చికెన్ తీసుకోవచ్చు. గ్రేవీని ఎక్కువగా తినకూడదు. మటన్, రొయ్యల్ని చాలా తక్కువగా తీసుకోవాలి. తాజా కూరగాయలు, ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకోవాలి. రాగి జావని ప్రతిరోజు తీసుకోవచ్చు. మసాలాలు, సాఫ్ట్ డ్రింక్స్ ని వీలైనంత తక్కువగా తీసుకోవాలి. ఆయిల్ తక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మంచిది. వేడి పాలలో అటుకులు నానబెట్టి కాస్త ఇలాచి, కొద్దిగా బెల్లం వేసి తీసుకోవాలి. బాడీకి కావలసిన శక్తి వస్తుంది. స్వీట్లు ఎక్కువగా తీసుకోకూడదు. ఉదయాన్నే 1 స్పూన్ తాజా అలోవెరా జెల్ తీసుకోవచ్చు. గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవాలి. చూసారు కదండి 10 టిప్స్. ఒబేసిటీతో బాధపడుతున్నట్లయితే మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 0406660336కి కాల్ చేయండి. మ్యామ్, జనరల్గా ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మగవాళ్ళతో పోలిస్తే ఆడవారే ఎక్కువ వెయిట్ ఉన్నట్టు కనిపిస్తున్నారండి. ఎందుకు ఆడవాళ్లే మగవాళ్ళ కన్నా ఎక్కువ వెయిట్ పెరుగుతున్నారు? అంటే ఇది యాక్చువల్లీ ఈ బరువు పెరగడం అనే సమస్య స్త్రీలకి పురుషుల కంటే అధికంగా కొన్ని కారణాల వల్ల అధికంగా ఉండడం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి హార్మోన్ పరమైన సమస్యలు అధికంగా ఉంటాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వెయిట్ పెరగడం జరుగుతుంటుంది. అలాగే హైపోథైరాయిడ్ లాంటి సమస్యలు ఉంటాయి. వాటి వల్ల కూడా, అంటే లేడీస్లో హైపోథైరాయిడిజం ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల కూడా వీళ్ళు బరువు పెరగడం జరుగుతుంటుంది. అలాగే చాలామంది స్త్రీలు అంటే ఒక స్టేజ్ వచ్చాక ఆల్మోస్ట్ వాళ్ళు మ్యారేజ్ అయిపోయి లేదా 20s, 30sలోకి వచ్చాక ఏమవుతుందంటే కొంచెం సెడెంటరీ లైఫ్, అంటే పని తక్కువ ఉండడం వల్ల, అలాగే ఇంటి పట్టులు ఉండడం వల్ల, అంటే స్త్రీలకి పురుషులకి మన దేశంలో చూస్తే కనుక చాలా మటుకు స్త్రీలు ఇంటి పట్టున ఉండడం, ఇంట్లో పనులు చేసుకోవడం, ఎక్కువ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం, అలాగే ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలని ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా బరువు పెరగడం జరుగుతుంది. చాలా మటుకు ఏంటంటే మగవాళ్ళు ఏంటంటే టైమ్లీ ఫుడ్ తినేసేయడం, బయటకు వెళ్ళడం, బయట టిఫిన్ బాక్స్ లేకపోతే టిఫిన్ తినడం, లేకపోతే మధ్యాహ్నం లంచ్ తినడం, రాత్రి ఎప్పుడు భోజనం చేయడం, ఒక పద్ధతి కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఇది స్త్రీలకి కొన్నిసార్లు అవ్వటం లేదు. ఎందువల్లనంటే చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే వీళ్ళు పిల్లలు భోజనం పెడుతూ వాళ్ళు తింటూ ఉంటారు. అది కాకుండా మళ్ళీ వాళ్ళు తింటూ ఉంటారు, మళ్ళీ టీవీ చూస్తూ భోజనం చేస్తూ ఉంటారు, మధ్యాహ్నం పడుకుంటారు, అలాగే రాత్రి కూడా మళ్ళీ అందరితో పాటు మళ్ళీ తింటారు, ఏదైనా మిగిలితే మళ్ళీ తింటారు. సో ఈ విధంగా అంటే నేను ఏ యాంగిల్లో చెప్తున్నానంటే ఆల్మోస్ట్ లోవర్ మిడిల్ క్లాస్ లేడీస్ వేస్టేజ్ అవ్వకూడదన్న పద్ధతిలో చాలా మటుకు ఆహారం ఫుడ్ని మిగిల్చకుండా తినాలి అన్న ఉద్దేశంతో తినడం వల్ల ఏమవుతుందంటే బరువు పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇది వాళ్ళ పరిస్థితిని చూస్తే కనుక ఆహారంలో ఏవైతే ఉన్నాయో న్యూట్రియంట్స్ B6, B3, B12 డెఫిషియన్సీస్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బరువు పెరిగే తత్వాలు ఎక్కువ అవుతున్నాయి. అలాగే వీళ్ళు తినే ఆహారంలో కూడా చాలా మటుకు స్టార్చీ ఫుడ్ ఎక్కువ ఉంటుంది. అంటే అన్నం ప్రధానంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బరువు పెరగడం అనేది అధికంగా ఉంటుంది. సరేనండి, కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? హలో, మీ పేరు? కాల్ డిస్కనెక్ట్ అయి ఉంటుందండి. మీరు చెప్పారు లైన్. హలో హలో హలో, మీ పేరు? పద్మజ అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? మీరు టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి.
ఓకే. మీ సమస్య ఏంటో మ్యామ్తో చెప్పండి. నమస్తే రమాదేవి గారు. నమస్తే నమస్తే చెప్పండి పద్మజ గారు. నేను 5'3" అండి హైట్. ఓకే నెక్స్ట్ ఏమో 42 ఏజ్ అండి నాది. ఓకే 69 kgs ఉన్నా. కాదండి మీ హైట్ 5'2" అన్నారా మేడం? 5'3". 5'3". సో అప్రాక్సిమేట్ మీరు 55 to 58 kgs దాకా ఉండొచ్చు. ఇప్పుడు మీరు 69 kgs ఉన్నారు. అవునండి. అంటే మీరు ఓవర్ అండ్ అబౌవ్ 10 kgs తగ్గాలండి. యావరేజ్న మీరు 10 kgs తగ్గాలి. మీరు ఆహార విహారాల్లో అంటే మీకు ఇతరత్ర సమస్యలు ఉన్నాయండి? నాకే ప్రాబ్లమ్స్ లేవండి, అంత బాగా. ఓకే ఓకే మీరు వెయిట్ ఎక్కువే ఉన్నారండి. బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి, ఓన్లీ మిల్క్ తీసుకుంటాను. మిల్క్ లో అటుకులు తీసుకుంటాను. అది సరిపోతుంది కదండి? లేదండి, మిల్క్ లో అటుకులు వేసుకుంటే బరువు పెరుగుతారు. ఎందుకంటే ఇది కార్బోహైడ్రేట్. రెండోది మా శాస్త్రం ప్రకారం ఏంటంటే ఇది పాలల్లో అన్నం కలుపుకుని తినడం కానీ పాలల్లో అటుకులు వేసుకుని తినడం కానీ ఇవన్నీ కూడా బరువు పెరిగే లక్షణాలు ఉంటాయి, బరువు పెరుగుతారు కూడా. అలా ఏ విధంగా మనం పరమాన్నం లాంటివి తింటున్నాము అది మధుర పదార్థాలు కాబట్టి, అన్నం కూడా ఒక మధుర పదార్థం కాబట్టి స్టార్చ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అలాగే ఈ యొక్క అటుకులు కూడా బరువు చేస్తాయి చాలా మందికి. ఇందులో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి మీరు సాధ్యమైనంత మటుకు పాలతో అటుకులు వేసుకొని తినడం కాకుండా విడిగా మీరు కావాలంటే అటుకులు కానీ అరగడం చాలా తక్కువ ఉంటుంది అటుకులు. సో మీరు దాని బదులు వైట్ ఓట్స్ వేసుకోండి, పాల బదులు మజ్జిగలో వేసుకుని తినండి, తప్పకుండా వెయిట్ రిడక్షన్ ఉంటుంది మీకు. అలాగే మీరు 9 kgs ఉన్నారు కాబట్టి ఒక 6 months దాకా మీరు డైట్ కంట్రోల్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తే తప్పనిసరి వెయిట్ రిడక్షన్ అవుతుందండి. సరేనండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? నా పేరు నసీం అండి. మా మమ్మీ గురించి అడగాలి నేను. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మ్యామ్తో. మా మమ్మీ వెయిట్ పెరిగిందండి చాలా. అంటే ఏమేమి తినాలో తెలుసుకుందామని. అంటే మమ్మీ అంటే వెయిట్ ఎంత ఉందమ్మా ఇప్పుడు? మమ్మీ 68 అలా అవుతుంది. 68 ఉందండి. హైట్ ఎంతమ్మా? హైట్ 4. ఎంతమ్మా? 4 feet మమ్మీ? 4 or 5. 60 kgs అంటే అప్రాక్సిమేట్గా మీ మమ్మీ 45 నుంచి 50 కిలోల దాకా ఉండాలి. సో 10 కిలోలు నుంచి 15-12 కిలోల దాకా తగ్గాలి. సో డైట్ అంటే అన్నం బాగా తగ్గించేసేమనండి అమ్మని. అలాగే రొట్టెలు లాంటివి పొద్దున్న 2, మధ్యాహ్నం 2, రాత్రి 2. అలాగే ఎనీ లో క్యాలరీ డైట్ తీసుకోవాలి. అంటే ఏంటంటే కడుపు అంటే ఇది నిర్ధారించేట్టు ఎట్లా ఉంటుందంటే ఒకళ్ళు ఒక విధమైన ఆహారం తీసుకోవడం, ఇంకోళ్ళు ఒక విధంగా ఆహారం తీసుకోవడం అనేది ఎప్పటికీ ఉంటుంది అది. కాబట్టి మన స్టాండర్డ్స్ ప్రకారం మనకి అన్నం అలవాటు కాబట్టి ఆ అన్నం ద్వారా కూడా బరువు పెరుగుతున్నాం కాబట్టి లిమిటెడ్గా ఒక పూట భోజనం అన్నం తింటూ మిగతా పూట అంటే చాలా ఆకలి వేసినప్పుడే కొంచెం కొంచెంగా భోజనం చేయడం అన్నది మంచి పద్ధతి. ఎందుకంటే ఆకలి వేస్తుంది అంటే మన బాడీలో క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి. ఎప్పుడైతే క్యాలరీస్ బర్న్ అవుతున్నాయో తప్పనిసరి వెయిట్ రిడక్షన్ అవుతుంది. అలాగే తక్కువగా భోజనం చేయాలి. రోజుకి 3-4 సార్లు 2 పుల్కాలు ఒక్కొక్క పుల్కా చొప్పున తిన్నా కానీ బరువు తగ్గుతారు. కానీ మీ మదర్ హైట్ తక్కువ ఉన్నారు కాబట్టి తప్పనిసరి బరువు తగ్గితే మంచిది. ఎందుకంటే ఫ్యూచర్లో ఆవిడకి కీళ్ళ నొప్పులు అలాగే గుండె జబ్బులు రకరకాలైన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? మా పేరు కళావతి అండి. మేము తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాం. ఓకే కళావతి గారు, మీ సమస్య ఏంటో మ్యామ్తో చెప్పండి. మేడం చెప్పండి అమ్మా. నేను 50 kgs ఉన్నాను మేడం. ఎంత హైట్ అమ్మా అనేది? నేను 5 అడుగులు ఉంటాను. ఓకే 5 అడుగులు 50 kgs అంటే నువ్వు బార్డర్ లైన్లో ఉన్నావమ్మా. మీ భోజనం ఎలా ఉంటుందమ్మా? నేను బాగానే తింటాను మేడం. బాగానే తింటా. ఇప్పుడు నీ సమస్య ఏంటి? నేను కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాను అనిపిస్తుంది మేడం. గుడ్, వెరీ గుడ్. అంటే ఇప్పుడు నీకు అనిపిస్తోంది అంటే డెఫినెట్గా అది రియలిస్టిక్ గా కూడా చూస్తే కూడా నువ్వు 4-5 కిలోలు ఎక్స్ట్రా ఉన్నావు. ఎందుకంటే హైట్ మేడం అప్పటి నుంచి ఒళ్ళు వచ్చేసి. ఏజ్ ఎంతమ్మా నీకు? నాకు 23 మేడం. గుడ్. అంటే ఇప్పుడు కరెక్ట్ ఏజ్ అమ్మా నీకు. ఇప్పుడు చక్కగా నువ్వు డైటింగ్ చేసుకుంటూ ఒక 5 కిలోలు తగ్గావంటే అదే మెయింటైన్ చేస్తూ ఉంటే మంచి పద్ధతి అమ్మా. ఎందుకంటే సిజేరియన్ అవ్వడానికిను ఈ యొక్క బరువు పెరగడానికి పెద్దగా సంబంధం ఉండదు. చాలా మంది ఏం చేస్తారంటే సిజేరియన్ అయిందని బరువులు ఎత్తకుండాను అలాగే పనులు చేయకుండాను ఇంటి పట్టునుంటూ చాలా మటుకు వాళ్ళు ఎటువంటి విధమైన ఎక్సర్సైజ్ చేయరు.
కానీ సిజేరియన్ అయిన 4 వీక్స్ 3 వీక్స్ 4 వీక్స్కి మీరు రెగ్యులర్ ఇంట్లో పనులు చేసుకుంటూ అలాగే వాకింగ్ చేసుకుంటూ డైట్ రిస్ట్రిక్టెడ్గా తీసుకుంటే కనుక వెయిట్ తప్పనిసరి కంట్రోల్ అవుతుంది, లేదా అంటే తగ్గుతుంది కూడా. ఇప్పుడు ఈ అమ్మాయి 5 కిలోలు తగ్గాలి, ఏజ్ కూడా తక్కువ ఉంది కాబట్టి, ఎందుకంటే ఫ్యూచర్లో హైట్ తక్కువ ఉన్నందువల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ అమ్మాయి ఆహారంలో అన్నం బాగా తగ్గించేసి మిగతా పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, కూరలు ఎక్కువ తీసుకోవాలి, నూనెలు పూర్తిగా ఒక 6 నెలల పాటు మానేస్తే చక్కగా బరువు తగ్గుతుంది. సరేనండి, మరో కాలర్తో మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? రవికిరణ్ మేడం. రవికిరణ్ గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి మేడం. ఓకేనండి, మీ సమస్య ఏంటో ఆయుర్వేద నిపుణులు పెద్ది రమాదేవి గారు ఉన్నారు, అడగండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. హైట్ 5'9" మేడం. 5'9" to 5'10" మధ్యలో ఉంటాం మేడం. వెయిట్ వచ్చేసరికి 92 kgs మేడం. ఓకే, మీరు ఓకే చెప్పండి ఎంత ఉండాలి మేడం? ఎలా దాన్ని కంట్రోల్ చేయాలి? ఏజ్ ఎంత అండి మీకు? నా ఏజ్ వచ్చేసరికి 26 మేడం. 26 years, 5'9", 5'10" and you are 95 kgs. ఎస్ మేడం. ఓకే, మీరు మీరు ఏం పని చేస్తారు? మీ వృత్తి ఏంటి? మాది అంటే MBA అయింది మేడం, కంప్లీట్ అయింది. జాబ్ సెర్చింగ్ లో ఉన్నాం మేడం. ఓకే, అంటే మేబీ మీరు ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి మీవి? ఫుడ్ హ్యాబిట్స్ అనేది మామూలుగా ప్రెసెంట్ ఇప్పుడు డైట్ లోనే ఉన్నాయి మేడం. ఉదయం చపాతీ తింటాను, వెరీ గుడ్. మధ్యాహ్నం మామూలుగా రైస్ తీసుకుంటాం మేడం. ఈవినింగ్ ఎప్పుడైనా రైస్ తీసుకుంటే డైలీ ఎక్కువ చపాతీ తీసుకుంటాం మేడం నైట్. ఓకే, అయితే మీరు స్వీట్స్, హాట్స్, మటన్, చికెన్ అలాంటివి తీసుకుంటూ ఉంటారా? అంటే ఎవ్రీ ఫ్రైడే మటన్ వండుతారు మేడం ఇంట్లో. ఓకే, ఇక్కడ బాబు మీకు 95 kgs, మీ హైట్ 5'10" అంటే 65 to 70 kgs ఉండాలి. అంటే మీరు ఓవర్ అండ్ అబోవ్ మీరు 20 kgs to 25 kgs ఎక్స్ట్రా ఉన్నారు. మీరు ఒబేసిటీ కిందకే వస్తారు. చిన్న వయసు 26 సంవత్సరాలు. కాబట్టి మీరు ఈ రోజు నుంచి మీరు దీన్ని ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే 2-3 నెలల పాటు డైటింగ్ చేసేసి తర్వాత విసుగొచ్చేసి ఆపేస్తూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీరు ఒకసారి డైట్ రెజిమ్ అనేది ఫాలో చేస్తే, అంటే స్టార్వేషన్ కానీ క్రాష్ డైటింగ్ ఏం అక్కర్లేదు. మీరు రెగ్యులర్గా తినే ఆహారంలోనే లో క్యాలరీ డైట్ తీసుకోవడం అంటే ఏంటి, ఎక్కువ ఆకుకూరలు, ఎక్కువ నూనె లేని కూరలు లాంటివి తీసుకోవడము, అలాగే అన్నం తక్కువ తినడము, అలాగే బ్రేక్ఫాస్ట్లో కూడా మీరు సాధ్యమైనంత మటుకు లైట్ బ్రేక్ఫాస్ట్, ఫ్రూట్ మీల్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ వెయిట్ రిడక్షన్. అలాగే మార్నింగ్స్ ఒక్కోసారి మీరు మజ్జిగ లాంటివి తీసుకుని అందులో వైట్ ఓట్స్ లాంటివి వేసుకుని తింటే కూడా బరువు తగ్గుతారు. ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే మీకు చిన్నవాళ్ళు కాబట్టి మీరు తొందరగా ఎక్సర్సైజ్ చేస్తే తొందరగా బర్న్ అవుతుంది క్యాలరీస్. ఇప్పుడు మీకు ఇంకొక విషయం ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే కనుక అది ఆయిల్ ఫ్రీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఉండాలి. అంటే మటన్, చికెన్ ఏదైనా కానీ తీసుకుంటే కనుక నూనె లేకుండా తీసుకుంటే కనుక బరువు పెరగరు. కానీ నూనెతో పాటు బాగా మీరు అంటే ఒక 1/2 కిలో నాన్ వెజ్ వండినప్పుడు ఏం చేస్తారంటే బాగా అది నూనెలో ఉడికితే కానీ వాళ్ళకి ఆ టేస్ట్ రాదు. కాబట్టి దానికి 1/2 కిలోకి ఎట్లా కాదన్నా కానీ 200 grams నూనె వేస్తారు. నా షేర్ వచ్చేసరికి నాకు ఆ రోజుకి నాకు 30 grams 40 grams వచ్చేస్తుంది. సో 30 grams బర్న్ చేయడం అంటే ఒక రోజుకి నేను 90 grams బర్న్ చేయాలంటే 900 kcal నేను బర్న్ చేయాలి. 900 kcal బర్న్ చేస్తే మనం ఆ మెషిన్ మీద నుంచుంటే మనకు తెలుస్తుంది ఎంత కష్టమో. కాబట్టి సాధ్యమైనంత మటుకు నూనె లేని ఆహార పదార్థాలు డైరెక్ట్గా తీసుకోవడం ఆపేస్తే మంచి పద్ధతి. సరేనండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? నా పేరు పంచముఖి అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? హైదరాబాద్ నుంచి. ఓకే, మీ సమస్య ఏంటో ఆయుర్వేద నిపుణులు పెద్ది రమాదేవి గారు ఉన్నారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి అమ్మా. అదే నేను 5'2" ఉన్నా అండి. బరువు మాత్రం 70 kgs ఉన్నాయండి. అంటే బేబీ సిజేరియన్ 10 months అయిందండి, ప్రెగ్నెంట్ పాప పుట్టి. వెయిట్ బాగా ఉందండి తగ్గించడానికి. అలా కదమ్మా, మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? థైరాయిడ్ లాంటిది? నో ప్రాబ్లం మేడం, ఏమీ లేవండి అసలు. ఇప్పుడు ఏజ్ ఎంత అన్నారు మీరు? ఏజ్ 26 అండి. 26 years, 70 kgs. అంటే మీరు 20 to 25 kgs తగ్గవలసిన అవసరం ఉంది. అయితే ఇది నేను చెప్పేస్తే మీరు ఫాలో అయ్యే రకం కాకుండా మీరు మీ తినే ఆహార విహారాలు ఏదైతే ఉంటాయో వాటిని మీరు మానిటర్ చేసుకుంటూ
అంటే ఇప్పుడు నార్మల్ డైట్ తీసుకుంటున్నాం మేడం, అంతగా తినట్లేదు, లైట్ లైట్ గా తీసుకుంటున్నాం. అదే నార్మల్ డైట్ పాలు మాత్రం తాగుతున్నాను బేబీ కోసం. ఓకే, నార్మల్ డైట్ తీసుకున్నా కానీ బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు ఒబేస్ అనేది వచ్చేసింది, మీది బార్డర్ లైన్ నుంచి దాటిపోయింది. కాబట్టి ఎప్పుడైతే అది దాటిపోయిందో మీరు తినడానికి, మీరు ఎంత తక్కువ తిన్నా కానీ అది మళ్ళీ మీకు బాడీకి వంట పడుతుంది అది. కాబట్టి మీరు ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు ఎంత తినడం అన్న దానికంటేను ఎక్సర్సైజ్ చేసుకుంటూ అలాగే డైటింగ్ చేస్తే ఇనీషియల్గా మీరు తగ్గరు బరువు. ఇప్పుడు మీరు చెప్పారు, మీరు నేను తగ్గట్లేదు, నేను నార్మల్ డైట్ తీసుకుంటున్నాను అన్నారు. నార్మల్ కంటే తక్కువ డైట్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు తగ్గట్లేదు. వాళ్ళు ఎందువల్లనంటే అక్కడ మీరు ఒక స్టేజ్ వరకు కష్టపడుతూ ఉండాలి బరువు తగ్గడానికి. అది ఈజీ ప్రాసెస్ కాదు, ఇది ఒక సమస్య. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక 3 నుంచి 6 నెలల పాటు స్ట్రిక్ట్గా డైటింగ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ రిగరస్గా చేస్తూ, ఎక్సర్సైజ్ అంటే ఏం లేదమ్మా, మీరు ఒక 3 నుంచి 4 కిలోమీటర్స్ వాకింగ్ చేయండి, తగ్గుతారు మీరు. ఓకే అండి, మరికొంతమంది కాలర్స్తో మాట్లాడే ముందు చిన్న బ్రేక్ తీసుకుందామండి. అందమైన జీవితానికి టాప్ 10 టిప్స్ కార్యక్రమం